యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నిర్గమాకాండము పేజ్ నంబర్ 71, 30వ అధ్యాయం. ప్రియులారా, 6వ చరణమును చదువుకుందాం. శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. స్తోత్రం చెప్తారు గట్టిగా. అదే విధముగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ చరణమును చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమునందు ఒక తలుపు తెరువబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనపరచెదను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వచన భాగములలో మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనను ప్రభు మనకు నేర్పి ప్రియులారా మనలను నడిపించునుగాక. గమనించండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాక్యము చెప్పుతున్న మాట ఏంటంటే, మోషేను దేవుడు అంటున్నాడు ఏమనంటే, నీవు అక్కడికి వస్తే నేను నిన్ను కలుసుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుడు మనుష్యుని కలుసుకొనటానికి, దేవుడు ఒక మనిషిని దర్శించటానికి మనుష్యుడు ఏ పాటివాడు? మనుష్యుడు ఏ పాటివాడు? ఈ ఏ పాటివాడైనా దేవునిని కలుసుకొనుటకు అర్హత లేనివాడైనా ఈ మనుష్యునితో దేవుడేమని మాట్లాడుతున్నాడంటే, మోషే అక్కడ
నేను నిన్ను కలుసుకుంటాను. అంటే దేవుడు మనిషిని కలుసుకున్నటువంటి ఒక స్థలమును గురించి దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు. నేను అక్కడ కలుసుకుంటాను నిన్ను. ఎక్కడ? మోషేకి ఏం చెప్తున్నాడు? నేను నిన్ను కలుసుకునే స్థలం ఒకటి ఉంది, నేను నీతో మాట్లాడేటువంటి ఒక స్థలం ఉంది, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇప్పుడు ఏమండి, ఇదిగో అపోస్తలుడైన యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇక్కడికి ఎక్కిరము, నేను నీతో మాట్లాడాలి. ఇదిగో ప్రియులారా, మనుష్యుని దేవుడు కలుసుకొని మనుష్యుని దర్శించి మనుష్యునితో మాట్లాడుటకు దేవుడు ఒక స్థలమును ఎన్నిక చేసుకున్నాడు. అక్కడికే ఇదిగో ఏమండి, మోషేను యోహానును దేవుడు కలుసుకునే ప్రదేశమును గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడు మనము గమనించినట్లయితే ఏమండి, దేవుడు మోషేను పిలచినట్లుగా, యోహానును పిలచినట్లుగా, ఏమండి అంతేకాదు అబ్రహామును పిలచినట్లుగా, అంతేకాదు ప్రియులారా సమూయేలును పిలచినట్లుగా, ఇలాగున బైబిలు గ్రంథములో అనేక మందిని ఇదిగో దేవుడు పిలచినట్లుగా మనము చూస్తున్నాము. ఇదిగో అనేకులను పిలచిన దేవుడు రేపు నిన్ను నన్ను కూడా పిలవటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలను పిలిచేటువంటి ఒక సమయం ఉంది. ఆయనను మనము కలుసుకునే ఒక సమయం ఉంది. ఇదిగో ఆ సమయమునకు మనము సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఏమండి, దేవుడు అనేకులను పిలిచినట్లుగా రేపు నిన్ను నన్ను కూడా పిలుస్తాడు. ఏమండి, పిలిచినప్పుడు దేవుని పిలుపును వినగలిగిన అర్హత మన జీవితాలలో ఉందా? దేవుని పిలుపును విని ప్రియులారా ఆయనను సమీపించగలిగిన ఆ అర్హత మన జీవితాలలో ఉందా అనేటువంటిది మనము గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏమండి, ఈరోజు ప్రతి దానికి ఒక అర్హత కావాలి. అర్హత లేనివాడు ఎందుకు పనికి రాడు. అది ఏ స్థితికైనా కావలసింది ఏంటంటే అర్హత కావాలి. అర్హత లేకపోతే చెప్పరే, అర్హత లేకపోతే ఇప్పుడు ఒక జాబుకు సెలెక్ట్ అవ్వాలంటే అర్హత కావాలి. అతడు అన్ని విషయాలలో క్వాలిఫై అవ్వాలి. ఇదిగో ప్రియులారా, లేకపోతే ఒక ప్రతి విధమైన కార్యములకు సెలెక్ట్ కావాలి అంటే అతడు అర్హత కావాలి. అర్హత లేకపోతే అతడు అర్హుడు కాడు. ఏమండి, సపోజ్ ఒక మాట చెప్తాను. ఒక బైకును డ్రైవింగ్ చేయడానికి
అతనికి ఏం కావాలి? లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ కావాలంటే 18 సంవత్సరాలు నిండాలి. 18 సంవత్సరాలు నిండకుండా ఒకవేళ డ్రైవింగ్ చేస్తే గవర్నమెంట్ వారు ఏం చేస్తారు? పోలీసులు శుభ్రంగా పట్టుకొని అరెస్ట్ చేస్తారు. అంటే ప్రియులారా, ఇదిగో ప్రియులారా, లోకములో ఉన్న ప్రతి విధమైన దానిలో మనము స్థిరపరచబడాలంటే మనకేం కావాలి? అర్హత కావాలి. ఇదిగో ప్రియులారా, భూలోక సంబంధమైన కార్యాలకే ఎంతటి అర్హత కావాలి అంటే పరసంబంధమైన కార్యములలో దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపును వినగలిగే అర్హత మనకు కావాలి. ఒకవేళ ఆ పిలుపును వింటే ఆయనను సమీపించే అర్హత కూడా మనకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది ఈరోజు ఏమిటంటే దైవ పరిచర్యలలో దేవుని సేవ చేసేవారిలో దేవుని సంఘమునకు వచ్చేటువంటి ప్రజలలో చాలా మందిలో ఈ అర్హత లేకుండానే, చెప్పండి, అర్హత లేకుండానే సేవ చేస్తున్నారు కొంతమంది. అంతేకాదు ప్రియులారా, సేవలో సహకరించే బిడ్డలుగా ప్రజలుగా చాలా మంది ఉంటున్నారు. కానీ ఏ అర్హత ఉందని అంటే ప్రియులారా, చాలా మంది భౌతిక సంబంధమైన అర్హతలు చెప్పుకుంటాం. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు సహజంగా ఇదిగో భౌతికమైన దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, గాని దేవుని పిలుపును వినగలిగిన అర్హత నీకు రావాలి. దేవుని పిలుపును విని ఆయనను సమీపించే అర్హత నీకు రాకుండా ఉన్న పరిస్థితి అంతటిని బట్టి నీకు కలిగే ఫలితం ఏమీ లేదు. నామకావాస్తికి వచ్చి వెళితే ప్రయోజనం ఏముంది? వచ్చి వెళితే ప్రయోజనం ఏముంది? ఈరోజు చాలా మంది సంకను బైబిల్ పెట్టుకొని పరిగెత్తుతున్నారు. ఇదిగో వారు పరిగెత్తుతున్న ఆ పరుగు ఎందుకంటే నామక వాస్తికి, ఏదో దేవుని మీద విశ్వాసం ఉన్నట్టు, దేవునితో కలిసిమెలిసి తిరిగినట్టు. ఇదిగో ప్రియులారా, దేవుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ ఆయన సమీపించే వ్యక్తులుగానే ఉంటారు. కానీ వారిలో ఏ ప్రయోజనం లేదు. ఎందుకో చెప్పనా? ఏమండి, ఏదో ఒక మాట సామెత ఒకటి ఉంది, బ్రతకని బిడ్డ బారిడట. బ్రతకని బిడ్డ ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ. ఏమంటే ఇట్లాగే చాలా మంది కళ్ళకింపుగా కంపుగా కనపడటానికే పనికొస్తారు. నేనంటాను, దేవుడు పిలిచినప్పుడు, అందుకనే మత్తయి సువార్తలోనికి రండి. దేవుని యొక్క వాక్యములో నేను త్వరగా 3-4 విషయాలు మీకు తెలియచేసి ఈయన మాటలను నేను ముగిస్తాను. ప్రియులారా, 22వ అధ్యాయం 14వ చరణం చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు భూలోకమందు
ఇంచుమించుగా 3120 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3120 భాషలు. 1, 2, 3 కాదు, 3120 భాషలు మాట్లాడే ప్రజలున్నారు ఈ ప్రపంచములో. ఈ ఉన్నటువంటి ఈ భాషలు మాట్లాడు ఈ ప్రజలందరిలో దేవుని సన్నిధిని గుర్తించి ఆయన నామమును ఎరిగి నడిపించబడుతున్న వారు కొందరున్నారు. ఏమండి కొందరున్నారు? దరిదాపుగా ప్రపంచవ్యాప్తంగా 100% ప్రజలుంటే ఇంచుమించుగా 70% ఏమండి వాస్తవానికి క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎంతమంది చెప్పరేమండి అమ్మా? ప్రపంచవ్యాప్తంగా 120 భాషలు మాట్లాడే ప్రజలుంటే ఆ 3120 భాషలు మాట్లాడే ప్రజలలో ఇంచుమించుగా 70% వారు క్రైస్తవ ప్రపంచమును ఇదిగో ఎరిగి నడిపించబడుతున్న వారే 70%. ఈ 70% మందిలో దేవునిని పరిపూర్ణముగా విశ్వసించి ఆయన నామఘనత కొరకు అహర్నిశలు పాటుపడే ప్రజలున్నారంటే, ఆయన నామఘనత కొరకు పాటుపడే ప్రజలు ఉన్నారా అంటే ఈ 3120 భాషలు మాట్లాడే వారిలో 70% మంది క్రైస్తవ జనాంగం ఉంటే ఈ 70% మందిలో ఇదిగో 70% మంది దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నామ ఘనత కొరకు అహర్నిశలు ప్రయాసపడి పాటుపడే వారెవరున్నారంటే ఎవరు లేరు. ఉన్నారంటారా? ఒకవేళ జోజాయిగా ఆలోచన చేస్తే ఇప్పుడు పాఠం ఏమిటంటే, ప్రభువారు చెప్పుతున్నటువంటి మాట, పిలవబడిన వారు అనేకులు. ఏమండి? పిలుపును విని ఆ పిలుపుకు ఇదిగా ప్రియులారా చెవియొక్కిన వారు అనేకులు. పిలుపును విన్నవారు చాలా మంది ఉన్నారు. పిలుపును వింటే, పిలుపును వినడం ప్రాముఖ్యమా? వినటం ప్రాముఖ్యమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాటలో, ఒక తండ్రికి 2 కుమారులుంటే ఆ తండ్రి ఏం చేశాడు? తన ద్రాక్ష తోటలో పనిచేయు విషయమై 2 కుమారుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇదిగో పొలంలో పనిచేయాలి నాన్న అంటే, నేను వెళ్ళను అన్నాడు. ఒకడేమో పిలుపును విన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. సరే అనుకొని వెళ్ళిపోయాడు. తండ్రి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కుమారునికి ఆలోచన వచ్చింది, అయ్యో నా తండ్రి మాట విని కూడా నేను కఠినంగా సమాధానం ఇచ్చానే అనుకున్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు పొలానికి. రెండో వారి దగ్గరికి వెళ్ళాడు. కుమారుడా అని చెప్పగానే తండ్రి అన్నాడు. అంటే వెంటనే పిలుపును విన్నాడు. కానీ ఇదిగో పొలములో పని చేయాలని ఆయన అంటే, సరే నాన్న వెళ్తానన్నాడు. కానీ వినడం ప్రాముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇదిగో పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరి. ఆ కొందరెవరో? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? పిలువబడిన వారెవరు? లోకంలో ఉన్న ప్రజలందరిని పిలిచాడు ప్రభు, పిలుపునిచ్చాడు. అందుకని మత్తయి సువార్తలో ఏమండి 11వ అధ్యాయములో ఒక మాట ఉంది. ఏమండి? పాపభారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అందరిని పిలిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
వచ్చిన వాళ్ళు ఎవరు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వచ్చిన వాళ్ళు ఎంతమంది? వచ్చిన వాళ్ళు ఎంతమంది? సరే, లూకాసు వార్తలో ఇంకొక మాట వ్రాయబడి ఉంది. లూకాసు వార్తలో ఒక మనుష్యుడు 11:14 చూడండి. 14వ అధ్యాయం ఏమండి 16వ వచనం. ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలచెను. విందు కాలమందు అతడు సిద్ధమై ఉన్నదని రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. హల్లెలూయా. కుదరలేదండి, పనులు అవ్వలేదండి. అమ్మా రాలే అంటే పాస్టర్ గారు పనులు అవ్వలేదు. ఈ పెద్ద ముషులు నవ్వినట్టు భలే నవ్వుతారు. అర్థం కాల? దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇప్పుడు పాఠమేమిటంటే దేవుడు అనేకులను పిలిచాడు. పిలిస్తే ఆ విందు సిద్ధమై ఉన్నదని పిలిచినప్పుడు వారేం చేస్తున్నారంట? ఏక మనస్సుతో నెపములు చెప్తున్నారు. మరేమండి కొంచెం ఒళ్ళు నొప్పులు గుండి రాలేకపోయి నెపం. ఒళ్ళు నొప్పులు కొన్ని ఒక 1000 రూపాయలు ఇస్తామంటే వెళ్తారా లేదా? ఏమండి, పని ఉందండి అంటే వెళతామా లేదా? మొన్నెవడో ఒక పాపిస్తోడు అంటున్నాడు, విదేశీ యాత్రకు తిరుగుతా వాడు కూడా క్రైస్తవులను విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా ఫ్రెండ్స్లు అనేక మంది బాప్తీసం తీసుకున్నారు, వారికి డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేశారు. డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తే డబ్బులు ఇస్తే మతం మారతారా? దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు పిలుపును వినగలిగిన అర్హత మనకు కావాలి. పిలుపును వింటే సరిపోతుందా? ఏమండి, పిలుపును వింటే సరిపోద్దా? ఆ పిలుపును విని నడుచుకొనగలిగిన ఆ బాధ్యత మన జీవితంలో కలగాలి కదా. కలగాలా లేదా? పిలుపును వెంటనే అంటే ఎవడైనా వింటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, పిలుపును వినమంటే కేక వేస్తే ఆ కేక ఎవడికైనా వినబడుద్ది. ఆ పిలుపును ఎవడైనా వింటాడు. కానీ విని ఆ పిలుపు ప్రకారం నడవగలిగిన కెపాసిటీ మనిషికి కావాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పటానికి ఎవడైనా చేస్తే చెబుతాడు, చెప్పటం కాదు చేసి చెప్పరే, చేసి చూపించాలా. స్తోత్రం కలుగును. అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అయితే
ప్రభు విందు చేయించి అనేకులను పిలిచాడు. ఏక మనస్సుతో నెపములు చెప్పారు. అయితే వీధులలోనికి గ్రామములోనికి వెళ్ళి పిలవగా కుంటివారును అడుగుకునేవారును అనేకులు ఆ విందులోనికి వచ్చారు. పిలవబడటం ప్రాముఖ్యం కాదు, ఆ పిలుపును విని గౌరవప్రదంగా పిలుపులోనికి ఆ పిలుపును ఆ పిలవబడిన ఆ స్థలమునకు వెళ్ళటం గౌరవం. అవునా కాదా? ఏమండి? ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నాను, నేను నా కొడుకు పెళ్లి చేస్తున్నాను అనుకోండి, దేవుని స్తోత్రం. ఏమండి? ఇప్పుడు మమ్మల్ని ఎవరన్నా పిలిచారనుకో, ఆ పిలిచారంటే ఎంతో దూరం నుండి మా దగ్గరికి వచ్చారు, మమ్మల్ని పిలిచారన్న గౌరవముతో మేమేం చేస్తున్నాం, ఎంత దూరం అయినా వెళ్తున్నాం. ఒకవేళ అనుకూలం లేదనుకోండి, ప్రార్థనలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇదిగో కుదరన పరిస్థితి ఏదన్నా ఉంటే, అయ్యా ఆ రోజు ప్రార్థన ఉంది రాలేము, మరొక్క రోజు వచ్చి మీకు కనపడి వస్తాం అని చెప్పి తప్పనిసరిగా ఒక పూట వెళ్ళి కనబడి ప్రార్థన చేసి వస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు రాలేకపోయాం. ఎందుకు? ఏదో ఒక పని ఉంది, ప్రార్థన ఉంది, లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు, సొంత కార్యక్రమం, ప్రార్థన కాకుండా ఇంకేదన్నా కార్యక్రమం అయితే అది ఏదైనా సరే దేవునికి స్తోత్రం వదిలిపెట్టి పక్కకి వెళ్ళటం. అయితే నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుని ఏం చేయాలి? అంగీకరించాలి. ఆ పిలుపుకు తగిన గౌరవము నీవివ్వాలి. ఇప్పుడు దేవుడు లోకంలో చాలా మంది ఉంటే నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు? ఏమండి? ఇప్పుడు దేవుని వాక్యములో ద్వితీయోపదేశ కాండములోనికి రండి, ఒక్క మాట మీకు చూపించాలి. ఆ మాట చూపించి 6వ అధ్యాయమా చూడండి, 7వ అధ్యాయము 6వ చరణం, 7:6. ప్రతిష్ఠిత జనము, నీవు నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తారజరమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే. హల్లెలూయా. సమస్త జనుల కంటే లెక్కకి ఎక్కువ తక్కువ? ఎవడికంటే ఎక్కువ నువ్వు, ఎవడికంటే తక్కువ? హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరే చాలా మంది ఏం చేస్తున్నారంటే బిల్డప్ కొడుతున్నారు. బిల్డప్ అంటే కొంచెం అన్నట్టుగా బిల్డప్ కొడుతుంటే ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, మీరు పెద్ద వెర్రబేక బాకండి, మీరు సమస్త జనుల కంటే ఎక్కువైన వారు కాదు. లేకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్త జనుల కంటే ఎక్కువ వారు కాదు, బలవంతులు కాదు, అంతకంటే ఇంకా ఏమి మీలో లేదు. కానీ మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానో తెలుసా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? మీరు బలం కలిగిన వాళ్ళనా, లేకపోతే శ్రమ పడగలిగిన వారనా, కష్టపడగలిగిన వారనా, లేకపోతే జనాలందరికంటే పెద్ద అందగాడివా, చందగాడివా, ఉన్నవాడివా? ఏమనేది ఏమీ లేదు నీలో. కానీ నిన్ను బలపరచటానికి, నిన్ను వారందరికంటే ఘనమైన స్థితిలో దేవుడు చూడడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న కాడ నుంచి ఒక్కొక్కల పరిస్థితి చూడండి. ఏమండి?
ఎవరన్నా ప్రేమించి మంచి భోజనం చేశారనుకోండి, నేను ఎప్పుడు ఈ కూడు తినలేదు అయినా సరే తింటానంటే ఏంటంటే బిల్డప్ అంటారు. పెట్టిన దాన్ని ఖచ్చితంగా అది ఎలా ఉన్నా ఏ కూర వండినా వాళ్ళకి చేత అయినట్టు వాళ్ళ ప్రేమకు తగినట్టుగా నీకు చేసి పెట్టారనుకో, శుభ్రంగా కళ్ళు మూసుకొని గుట్టా 4 ముద్దలు మింగి పక్కకు రావా. అంతేనా? అక్కడ హెచ్చు తగ్గులు మాట్లాడే మనకు ఎట్లా ఉంటుంది బిల్డప్. ఇప్పుడు సేవకులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, మేము రావాలంటే ఏసీ రూమ్ కావాలి, మేము మీటింగులకు రావాలంటే లాడ్జీ బుక్ చేయాలి. ఇదంతా బిల్డప్. దేవునికి స్తోత్రం. అర్థం కాల? నువ్వెందుకు వచ్చావురా బాబు అంటే దేవుని పని కొరకు వచ్చావా, సుఖాలు అనుభవించడానికి వచ్చావా? దేవుడిచ్చినప్పుడు అనుభవించడం తప్పేమీ లేదు. అవకాశం లేనప్పుడు చెప్పరే, అవకాశం లేనప్పుడు పౌలు అన్నాడు ఏమన్నా తెలుసా, ప్రభు నన్ను ఏ స్థితిలో కోరాడో ఆ స్థితిని నేను ఖచ్చితంగా అనుభవిస్తాను. నువ్వు అడుక్కుండే బాధ ఏమొచ్చింది? ప్రతివాడు అడుక్కోవటం. ఇప్పుడు ఎంత ఎన్ని రోజులు ఉండాలి? హల్లెలూయా. ఇదంతా ట్రాష్, అంతా వేషధారణ కొరకు. ఏమండి, దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్యకి పిలవాలిగా నేను అనుకుంటున్న. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా అంత దూరమైన అవసరమైతే సొంత ఖర్చులైన పెట్టుకొని వెళ్ళి పరిచర్య చేసి రావాలన్న ఆశ ఉంది నాకు. కానీ మనకు రావు. అర్థం కాల? గమనించండి. ఇప్పుడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే నీవు గొప్పవాడివనో గొప్ప స్థితిలో ఉన్నవాడివనో దేవుడు నిన్ను పిలుచుకోలా. దేవునికి తగినట్లుగా నీవు నడుచుకుంటావనే దేవుడు నిన్ను పిలిచాడు. ఆ పిలుపును విన్నప్పుడు నీవేం చేయాలంటే దేవునికి తగ్గినట్లు. అందుకనే బైబిల్ గ్రంథం అంటుంది, దేవుని కంటే చాలా మంది ఎక్కువ సుఖానుభావమును కోరుకుంటారట. హల్లెలూయా. దేవుని కంటే సుఖానుభావం. ఏమండి, దేవుడప్పుడు కాలినడకన సేవ చేస్తే ఒక్క ఆత్మ కొరకు ఏమండి సముద్రమునే దాటితే దేవుని వెంట అనేక మంది ప్రజలు గుంపులుగా నడిస్తే, ఈరోజు దేవుని మందిరానికి రావటానికే చాలా మందికి బాధ. కొంచెం దూరంలో పరిచర్య ఉందంటే రాలేరు. ఆటోలు పెట్టాలి, కార్లు పెట్టాలి, రకరకాలైన విన్యాసకరమైన పరిస్థితులు పెడితేనే ఈరోజు సేవ లేతలేదు. ఏమండి, గమనించండి. అందుకనే పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావలసిందేంటి? పిలుపును వినే అర్హత మొదటిగా ప్రతి వ్యక్తికి అవసరమే. పిలుపును విన్న తర్వాత ఏమి కావాలి? ఏం కావాలి? ప్రభువుని సమీపించాలి. నువ్వెందుకు వస్తున్నా? దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నా? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నా? ఎక్కడ వరకు కూర్చొని ఇంటికి వెళ్ళిపోదాములే అనుకుండే ధ్యాసతో, ఆలోచనతో ఏ ఒక్క వ్యక్తి రాడు. కానీ మనం ఇక్కడికి రావటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఏమిటండి మనందరి ఉద్దేశం ఏంటి? ఎప్పటికైనా ప్రభుతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువుని కలుసుకోవాలి. ఎవరికి లేదా? కలిగిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. నేను ప్రభువుని చూడాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి అమ్మా, చేతులు ఎత్తండి. ప్రభువుని చూడాలి. మన ఆశ, మన తపన, మన కోరిక, మన ఉద్దేశం అంతా
ఆయన చూడాలనేగా. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఆయనను వెంబడించి 2 కుమారులను తీసుకొని వచ్చింది. వారిని గురించి బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే జబదయి కుమారులు అంటాడు. ఈ జబదయి కుమారులకు ఉన్నటువంటి పేరు, మరొక పేరు ఏమిటంటే ఉరిమెడివారు అని అర్థంతో ఒక మాట కూడింది. అయితే ఈ జబదయి కుమారుల యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి, అయ్యా, నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు నీ కుడి పక్కన నా కుమారులలో ఒకడిని, ఎడమ పక్క ఒకడిని కూర్చోబెట్టుకయ్యా అని అన్నాడు. అన్నని అడిగింది. ప్రభుకు నవ్వు రాక రాక మనసులో నవ్వుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదు? నా పక్కన కూర్చోవాలంటే ఏం కావాలి? ఏం కావాలి? డబ్బు, పరపతి, పేరు అన్ని ఉంటే సరిపోద్దా? సరిపోద్దా? దేవుని పక్కన కూర్చోవాలంటే ఏం కావాలి నీకు? ధనం ఉంటే సరిపోద్దా? శుభ్రత ఉంటే సరిపోద్దా? సోకు చేసుకుంటే సరిపోద్దా? ఏం కావాలా? ఈ సోకులు, గీకులు, డబ్బు, పరపతి ఏది నిన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేదవాడైన లాజరు శరీరమంతా కురుపులతో నింపబడి, ఇదిగో చీముగారుతున్న, కుక్కలు నాకుతున్న, దేవునికి స్తోత్రం, ఆయన దగ్గరికి వెళ్ళటానికి అనేకులకు చేదరింపు కలిగించిన ఆయన ఎక్కడున్నాడంట? ప్రభుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అది కావాలి కదా. నువ్వు తిన్నావా, తినలేదా? ఈ లోకంలో చాలామంది ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతారు, అయ్యా బాగున్నారా? బాగుండటం అంటే ఏంటి? ఇప్పుడు ఇంకొక సంగతి ఏంటో తెలుసా? పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలి ఏంటి? ఎవడన్నా ఫోన్ చేసినాడు అడుగుతాడేమో, పిల్లలు ప్రభులో ఉన్నారా అని అడుగుతారేమో అనుకుంటా. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి? ఏం పిలిచామన్నా పిల్లనెత్తా? పిల్లలకి పిల్ల ఏం చదువుతున్నారు? రక్షణ పొందారు, దేవుల్లో ఉన్నారు, బాప్తీసం తీసుకున్నారు, ప్రభు కార్యాలలో పాలు పొందుతున్నారు. ఇది ఎప్పుడు అడిగేవాడే లేడు. పిల్లలు ఏం చదువుతున్నారేంటి? ఏం ఉద్యోగం చేస్తున్నారండి? అవన్నీ వచ్చిన డబ్బులు తేమన్నా చేసుకుంటావు నువ్వేమన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవాళ మన జీవితాల్లో కావలసింది ఏంటంటే కుటుంబం అంతా దేవుని కలిగి దేవునిలో ఉండటం మనకు అవసరం. అర్థం కాల? ఉద్యోగాలు, సద్యోగాలు, డబ్బు సంపాదించటాలు ఇవి రేపేదన్నా ఆపదొచ్చితే పనికిరావు, ఏదన్నా సమస్య వస్తే పనికిరావు. సత్య నీ ఎంట తీసుకొని వెళ్ళేయేం కాదయ్యి. నువ్వు తీసుకొని వెళ్ళే ఏంటి చెప్పరే? నువ్వు కలిగి ఉన్న రక్షణ, నువ్వు కాపాడుకున్న నీ రక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఇప్పుడు పిలవబడటం ఎంత ప్రాముఖ్యమో పిలుపును కాపాడుకొనటం అంతే ప్రాముఖ్యం. పిలవబడ్డావు, పిలవబడిన నీవు పిలుపును కాపాడుకోవాలి. అందుకని పౌలు గారు ఏమన్నాడు? ఒక్క మాట చదవండి. ఏమండి? నా ముందు ఉంచబడిన పరుగు పందెములో నేను ఓపికతో పరుగెత్తాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పిలుపును కాపాడుకోవాలిగా, నీ పరుగును తుదముట్టించాలిగా. ఎందుకు పిలవబడ్డావు? పిలవబడిన కారణం ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆ పిలిచిన పిలుపుకు తగినట్లు నీవున్నావా లేదా అనేటువంటి ఒక ఆలోచన, ఇదిగో ఆ బాధ ఎప్పుడైనా మన జీవితాల్లో కలుగుతుందా? ఏమండి? నువ్వెందుకు పిలవబడ్డావో నువ్వు అది జ్ఞాపకం చేసుకోవాలి.
స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకంలో గొప్ప గొప్ప వారు ఉంటే నిన్నే ఎందుకు ఎంచుకున్నాడు, నిన్నే ఎందుకు పిలిచాడంటే దేవుడు ఆయన పిలిచిన పిలుపును నువ్వు కాపాడుకుంటావని, ఆ పిలుపుకు తగినట్లుగా నీవు నడుచుకుంటావని. దేవుడు నిన్ను పిలిస్తే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈరోజు పిలవబడటం అయితే పిలువబడుతున్నారు, కానీ పిలుపును కాపాడుకునే వాళ్ళు చాలా అరుదు. హల్లెలూయా. ఏమండి, నేను ఒక మాటలో చెప్పనా, ఏమండి, మనందరికీ దేవుడు ఒక మంచి మందిరం ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడో, చక్కగా మొత్తాబై వచ్చి చైర్లు ఎత్తారు కూర్చుందామని ఇచ్చాడా? చెప్పరే. ఇప్పుడు ఒక మాట చెప్తాను. యూదుల ఆచార పద్ధతులు ఒక క్రమం ఏమిటంటే, ఎవడైనా యూదులలో పెళ్లి వయసు వచ్చిందంటే ఒక పిల్లను సంబంధాన్ని చూసుకొనడానికి వెళ్తారు. ఆ పిల్ల నచ్చిందనుకో, నచ్చినప్పుడు అతడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక 10 వెండి నాణ్యాలు ఆ బిడ్డ చేతిలో పెడతారు. ఎవరి చేతిలో? పెళ్లి కూతురు చేతిలో. వింటున్నారా? హల్లెలూయా. పెళ్లి కూతురు చేతిలో ఒక 10 వెండి నాణ్యాలు పెడతారు. ఈ 10 వెండి నాణ్యాలు ఎందుకంటే మరలా నేను నిన్ను పెళ్లి చేసుకున్న తదుపరి ఆ 10 వెండి నాణ్యాలు నా చేతికి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? పెళ్లి కూతురు. ఎవరికి ఇవ్వాలి? పెళ్లి కొడుకు ఇవ్వాలి. ఎందుకు ఈ ఆచార పద్ధతి పెట్టారయ్యా అంటే, నిశ్చితార్థం అవ్వగానే తాంబూలం పుచ్చుకోగానే ఏమండి, ఆ పెళ్లి కూతురు ఇతడికి నచ్చగానే ఆ 10 వెండి నాణ్యాలు పెడితే కొంతకాలం వ్యవధి పెడతారంట. కొంతకాలం పెళ్ళి, కొంతకాలం పొడిగిస్తారు. ఫలాని సమయానికి పెళ్లి కాబట్టి ఆ సమయం పెళ్లి అయ్యేంత వరకు ఈ 10 వెండి నాణ్యాలు ఏం చేయాలి? స్త్రీ కాపాడుకోవాలి, జాగ్రత్తగా దాచిపెట్టాలి, పారవేసుకోకూడదు. ఒకవేళ పారవేసుకుందా, దేవునికి స్తోత్రం, ఆమె పెళ్లికి పనికిరాదు. ఎందుకో తెలుసా? వెండి నాణ్యాలే కాపాడుకోలేనటువంటి ఈ కన్యక రేపు భర్తనేం కాపాడుకుంటుంది, కన్న బిడ్డలనేం కాపాడుకుంటుంది, కుటుంబాన్నేం కాపాడుకుంటుందని నోరు మూసుకొని పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తారు. హల్లెలూయా. అట్లాగే ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచాడే, ఆ పిలుపును కాపాడుకొనగలిగిన అర్హత మనకు కావాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది పిలుపును కాపాడుకునే అర్హతలు లేరండి. అర్థం కాల. ఇప్పుడు దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చింది ఎందుకంటే, ఈ మందిరంలో చక్కగా వచ్చి నన్ను ఆరాధిస్తారు, ఈ మందిరాన్ని కాపాడుకుంటారు, నా రాజ్యమునకు వీళ్ళంతా సిద్ధపడతారు. అంతేనా? ఇంకా ఉన్నదా? ఏదో ఒక సామెత ఉంది, అట్టాగే చాలా మంది చరిత్ర ఉంది. ఏంటంటే, ఏమండి ప్రియులారా, ఈ 5 ఏళ్ల గురించి ఒక చిన్న కథ. ఒకడేమో తిందాంరా అన్నాడంట. రెండో వాడు అన్నాడంట, ఏడ తెచ్చుకొని తిందాంరా అన్నాడంట. మూడో వాడు అన్నాడంట, అప్పు తెచ్చుకొని తిందాం అన్నాడంట. 4వ వాడు అన్నాడంట, అప్పు ఎవడు తీరుస్తాడురా అన్నాడంట. 5వ వాడు అన్నాడంట, ఏమన్నాడు? తిని దొబ్బేద్దాం అన్నాడంట. ఇట్లాగే చాలా మంది హల్లెలూయా పరిచర్యలో పిలవబడ్డారు. దేవుడు మన తాకతుకు మించిన కృపనిచ్చాడు, అయినా దానిని ఏం చేయట్లా? కాపాడుకోవట్లా. తిని దొబ్బేద్దాం అన్నట్టే స్థితిలో ఉన్నారే తప్ప, అవునా కాదా? పరిచర్య ఉంది, మందిరం ఉంది, మందిర సేవ చేయాలి, మందిర క్రమాలలో మనం పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం, ఆలోచన, ఆసక్తి, ఆ వైరాగ్యం చాలా మందిలో లేదు ప్రియుల. హల్లెలూయా.
అందుకని ఇప్పుడు పిలవబడటం ఎంత ప్రాముఖ్యమో పిలుపును కాపాడుకొనటం అంతే ప్రాముఖ్యం. ఇప్పుడు ఆ పిలుపును కాపాడుకొని మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు వెళ్ళటానికి సిద్ధపడాలి. హల్లెలూయా. మత్తయి సువార్తలోనికి రండి, 2 మాటలు చెప్పేస్తా త్వరగా. 25వ అధ్యాయం. ఇప్పుడు పిలవబడ్డాం. పిలవబడిన మన జీవితాలలో ఉండవలసిన అర్హత ఏంటి? 10వ వచనం, 25:10 వచనం. వారు కొనపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయుడని అనగా అతడు మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎంతమంది? కొందరే. పిలుపును విన్నారు. 10 మంది కన్యకలు పిలుపును విన్నారు. ప్రభువుని ఎదుర్కొనడానికి వచ్చారు, ప్రభువుని సమీపించటానికి వచ్చారు. కానీ ప్రభువును సమీపించి ప్రభుతో పాటు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? వచ్చిన వాళ్ళు ఎంతమంది? పిలుపును విన్న వాళ్ళు ఎంతమంది? 10 మంది. పిలుపును విన్నవారు 10 మంది. ప్రభుతో లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 10 మంది ఎందుకు వెళ్ళలా? పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారు ఎవరు అంటే ఇక్కడ అంటున్నాడు సిద్ధపడిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? సిద్ధపడ్డారు. ఎక్కడికి సిద్ధపడ్డారు? పెళ్లికా, పతానానికా? దేనికి సిద్ధపడ్డారు? ప్రభు రాజ్యముకు, ప్రభుతో యుగ యుగములు ఉండుటకు వారేం చేశారంటే వారిని వారే సిద్ధపరచుకున్నారు. ఎందుకు సిద్ధపరచుకున్నారంటే ప్రభు దగ్గరకు వెళ్ళటానికి, ప్రభుతో ఉండటానికి తమ్మును తామే సిద్ధపరచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపాటు లేకపోతే ఏమండి? సిద్ధపాటు లేకపోతే విడబడిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందాక చెప్పిన వాక్యంలోనే మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రియులారా అనేకులను పిలిచాడు. ఏమండి? ఆ క్రింద ఏమంటే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరేని మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలు చెప్తూ పెండ్లి వస్త్రము లేకుండా పెళ్లిలోనికి జొరబడ్డాడట ఒకడు. పెళ్లిలోనికి ఏ పెళ్లి? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. పిలవబడిన, ఏర్పరచబడిన, సిద్ధపడిన కన్యకకును యేసుక్రీస్తు కుమారుడు, పెండ్లి కుమారుడైన క్రీస్తుకును ఒకరోజు పెండ్లి జరుగుతుంది, గొర్రె పిల్ల వివాహం. ఆ పెళ్లిలోనికి ఎలా రావాలి అంటే పెండ్లి వస్త్రములు ధరించుకొని రావాలి. పెళ్లి వస్త్రాలు ధరించుకోకుండా పరుగున పరుగెత్తుకొని దేవునికి స్తోత్రం పెళ్లిలో జొరబడ్డాడంట. ప్రభువాడిని చూసి ఎందు పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడిగితే నాకు పెళ్లి వస్త్రము లేదు అన్నాడు. తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? చీకటి కొట్టులో బంధించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు అందుకనే ఇదిగో మనకు కావలసింది ఏంటంటే సిద్ధపాటు.
ఈ సిద్ధపాటు ఎక్కడ మనము కలిగి ఉండాలంటే ప్రభు పిలిచాడు, ప్రభు పిలుపును విన్నటువంటి మనం ఆయన రాకడకు, ఆయనను ఎదుర్కొనడానికి, ఆయనతో యుగ యుగాలు ఉండడానికి మనకు ఒక సిద్ధపాటు కావాలి. ఈ సిద్ధపాటు ఎలా వస్తుందంటే భూలోకంలో ఉండగానే నిన్ను నీవు చెప్పరే సిద్ధపరుచుకోవా. నిన్ను నీవే సిద్ధపరచుకోవా. సిద్ధపరుచుకొనటం ఎలా? జలప్రలయం తట్టుకోవడానికి, జలప్రలయం నుండి కాపాడబడడానికి ముందుగానే దేవుడు చెప్పాడు, నోవహు ఒక ఓడను తయారు చేయమన్నాడు. తయారు చేశాడు. ఆ జలప్రలయము నుండి కాపాడబడ్డాడు. ఐగుప్తి రాజు అయినటువంటి ఫరోకు ఒక కల వచ్చింది. 7 ఆవులు, బలిసిన ఆవులు ముందుగా వచ్చాయి. 7 బలహీనమైన ఆవులు ఆ తర్వాత వచ్చి ఆ బలము కలిగిన 7 ఆవులను మృంగివేశాయి. దీనికి అర్థం ఏంటంటే నీ రాజ్యములో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కాబట్టి ముందుగా సిద్ధపడయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు ఏం చేశాడు? పొలాన్ని బాగా పండించాడు. దాన్ని మంతటిని రాజనగర కొట్లలో సమృద్ధిగా నింపేశాడు. కరువు కాలం అంతా తట్టుకోవడానికి, సమృద్ధితో ఉండటానికి ముందుగానే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఇప్పుడు నీకు కూడా దేవుడు అంటున్నాడు, నీవు ముందుగా సిద్ధపడటానికి దేవుడు కొన్ని ఉద్దేశములను నీకు బయలుపరుస్తున్నాడు, ఆలోచనలు ఇస్తున్నాడు. ఆయన రాజ్యమునకు, రాకడకు, ఆయనతో యుగ యుగాలు ఉండుటకు నిన్ను నీవేం చేసుకోవాలి? సిద్ధపరుచుకోవాలి. యుద్ధంలోకి వెళ్ళాలంటే మనల్ని మనం ఏం చేయాలి? చెప్పరేమండి అమ్మా? సపోజ్ కోతకి వెళ్తున్నాం అనుకోండి. కోతకి వెళ్ళేటప్పుడు మనకేం కావాలి? కొడవలు కావాలి. కొడవలతో పాటు భోజనం కూడా కావాలి కదా. దానికి ముందుగానే ఏం చేస్తా? తెల్లారగట్ట 5ంటికి లెగుతావు, కూర సట్టి కుండ సట్టి గడుగుతావు. ఏమండి? కుండ సట్టి కూర సట్టి గడిగి మొత్తం భోజనం వండుకొని సిద్ధపరుచుకొని క్యారేజీలో పెట్టుకొని కత్తి ఒకటి పట్టుకొని ఒక కండవ తీసుకొని చెమట కారితే తుడుచుకోవటానికి, అర్థం కాలే, బారు చొక్క ఒకటి కావాలి. ఎందుకు? ఆ నూగు తగిలితే దురదేస్తుంది కాబట్టి పని సాగదేమో. సిద్ధపాటు అన్నీ సిద్ధపాటేగా, అవునా కాదు? హల్లెలూయా. ఈ సిద్ధపాటు నీకు ఎంత ఎలక్ట్గా ఉండి సిద్ధపడుతున్నా, దేవుని రాజ్యమునకు కూడా అలాగే సిద్ధపడాలి. ఆ వైరాగ్యం మనలో చాలా మందిలో లేదు. అర్థం కాల. నీకు భూలోకంలో చిన్న చిన్న నీ జీవనోపాధి కొరకు ఎంతటి సిద్ధపాటు, ఎంతటి ఏర్పాటు ఉంటే దేవుని రాజ్యానికి ఎంత సిద్ధపాటు, ఎంత ఏర్పాటు ఉండాలా? హల్లెలూయా. ఏమండి? ఆ సిద్ధపాటు కొరకై నేను 3 విషయాలు లోకంలో నిన్ను నీవు సిద్ధపరుచుకొనడానికి త్వరగా 3 విషయాలు నేను చెప్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నిన్ను నీవు సిద్ధపరుచుకొనడానికి 3 విషయాలు త్వరగా చెప్తాను, వినండి. 22వ వచనం, 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీరు ఏం చేయాలి? నవీన స్వభావమును ధరించుకోవాలి. మీరేం చేయాలి? పాతదైన స్వభావం, పాతదైన ఉద్దేశం, పాతదైన అలవాటులు, పాతదైన క్రియలు నీవేం చేయాలి? వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నూతన స్వభావం. ఇంతకు ముందు ఎప్పుడు నీ ముఖం సీరియస్ ఉందనుకో, ఇప్పుడు ఎలా ఉండాలి?
సంతోషంతో ఉండాలి, నవ్వుతాను పలకరించేటప్పుడు ఏంటే అన్నట్టుగా ఉంటే ఇప్పుడు ఎలా ఉండాలి? అమ్మా ఏంటి? నీలో మార్పు, పరలోకమునకు, దేవుని రాజ్యమునకు, దేవుని చేరుటకు నీవు సిద్ధపడటానికి మొదటి మెట్టు నీవు క్రొత్త స్వభావం ధరించుకోవాలి. పండగొత్తే కొత్త చీర, కొత్త షర్టో వేసుకున్నట్టు కాదు ఇది. మన హృదయం అంతా మనం మార్పు చెంది క్రొత్తగా మార్చబడాలి. ఒకవేళ ఏదైనా పాతది నీలో కొంచెం ఉన్నా సరే శరీరం అంతా పాడైపోతుంది. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడు చెప్పాడు, ఇదిగో కొంచెము పులిపిండి ఉన్నట్లయితే ముద్దంతా పులి చేయబడుతుంది. కాబట్టి కొంచెం కూడా నీలో ఆ పాత స్వభావం ఉండకూడదు. పండగలు గడిచిన, సంవత్సరాలు గడిచిన, తరాలు మారిన, ఏమండి దేవునికి స్తోత్రం, చాలా మందిలో మార్పే లేదు. హల్లెలూయా. రెండవదిగా నేను ఎక్కువ వివరించకుండా చెప్తున్నాను. రెండవదిగా మనం చూడగలిగితే 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి గాని దుర్భాష ఏదైనను నీ నోట రానియకూడదు. హల్లెలూయా. ఏది రానియకూడదు? ప్రతి ఒక్కరిని ఆశీర్వచనముతోనే పలకరించాలి తప్ప ఏమండి దుర్భాష ఏదైనను మన నోట ఆ పరలోకానికి, ప్రభువుని చేరటానికి సిద్ధపడాలి అంటే మొదటిగా మనలో ఏం కలగాలి? క్రొత్త మనసు కలగాలి. రెండవదిగా ఏమి రాకూడదు మన నోట? దుర్భాష ఏదియు రాకూడదు. అవసరమును బట్టి, అవకాశమును బట్టి ఏదైనా ఉపయోగించొచ్చులే అనుకోకూడదు. అందుకని పౌలు అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు. అన్నిటిలో ఎవడన్నా మనల్ని ఆపేవాడు ఉన్నాడా? అడ్డు చెప్పేవాడు ఉన్నాడా? లేడు. కానీ ఎట్టబడితట్ట జీవించటానికి, ఎట్టబడితట్ట మాట్లాడటానికి దేవుడు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎంత తగుమాత్రపు మాటలు ఉండాలి మన నోట. మాటలను బట్టి కూడా తీర్పు ఉందంట మనకు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో రాస్తూ అంటాడు ప్రభు, నీ మాటలను బట్టి నీకు తీర్పు ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి దుర్భాష ఏది మన నోట రానియకూడదు. మూడవ మాట చెప్పి ముగిస్తాను. చూడండి 31 ఆగండమ్మా. ఆ 31 వచ్చును. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధమును, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. మూడవదిగా ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించడం అంటే ఏంటి? మనకి బరిగొడ్డు ఉన్నాయి కదా, గొర్రె మేక మందలు ఉన్నాయి కదా, అవేం చేస్తాయంటే పొద్దున్న నేను శుభ్రం చేయంగానే దేవునికి స్తోత్రం. లేకపోతే కోళ్ళు ఉన్నాయి కదా, కోడి తత్వం ఏంటో చెప్పనా? కోడి తత్వమైన, గేదె తత్వమైన శుభ్రంగా అక్కడున్న కసువంతా తీసేసాం. గేదె ఏం చేస్తా? శుభ్రం చేయగానే కాసిన పోతుంది. పోయటమే కాదు, తర్వాత ఏం చేస్తుంది? ఒక కడేస్తుంది.
ఆ కడేసి మరలా వెనక్కి తిరిగి ఎమ్మటి తినేసిద్దా? తింటదా? అంటే అది ఏం చేసింది? విసర్జించింది. విసర్జించిన దానిని మరలా అదేం చేయదు, తినదు. అందుకనే ఇక్కడేమన్నాడు? ఇదిగో సమస్తమైన ద్వేషము, ఏమండి, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి. విసర్జిస్తే ఇప్పుడు 3 మాటలు చెప్పా. ఒకటేం చేయాలి? నవీన స్వభావమును ధరించుకోవాలి. ఏమండి? దుర్భాష ఏదైనా రానియకూడదు. మూడవది, సకల విధములైన దుష్టత్వమునంతటిని విసర్జిస్తే నీవు పరలోకమునకు సిద్ధపడినట్లే. హల్లెలూయా. సిద్ధపడాలంటే మళ్ళీ ఏం కావాలా? ఆదివారం వచ్చిందంటే శుభ్రంగా తానం చేసేసి తెల్ల బట్టలు చేసుకొని మందిరానికి వచ్చేసేస్తే సిద్ధపడిపోయినట్టు కాదు. అర్థం కాల? సిద్ధపడటం ఏంటి? సిద్ధపడటం ఏంటి అంటే శరీరమును సిద్ధపరుచుకోవటం కాదు, మనస్సును సిద్ధపరుచుకోవాలి, హృదయమును సిద్ధపరుచుకోవాలి. నీ ప్రవర్తన అంతటిని నువ్వేం చేసుకోవాలి? సిద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిద్ధపాటు అంటే అది. అర్థం కాల? ఏడకన్నా వెళ్దామనగానే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి గొట్ట 10 ఇడ్లీ మింగేసేసి దేవునికి స్తోత్రం, ఇది కాదు సిద్ధపాటు. ఈ సిద్ధపాటు ఏంటంటే ఆత్మ సంబంధమైన సిద్ధపాటు. ఆ సిద్ధపాటు మనందరిలో కలిగితే ప్రభు పిలవగానే ప్రభుని సమీపించే ఒక అర్హత, ఒక బాధ్యత, ఒక ఆధిక్యత మన జీవితాలలో దేవుడు ఇప్పుడు నా కుమారి రమ్మనగానే, నా కుమారుడా రమ్మనగానే ప్రభుని చేరుకుంటాం, ప్రభుని కలుసుకుంటాం, ప్రభుతో ముచ్చడిస్తాం. దేవునికి స్తోత్రం. ఆ సిద్ధపాటు మనందరిలో కలుగునుగాక. ఆ సిద్ధపాటు దేవుడు మనకివ్వాలని కోరుకుంటున్నాడు. ఆ కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనం సిద్ధపరచు. ఉపవాసములతోనూ, జాగారములతోనూ, ఏమండి, ప్రార్థన అనుభవముతోనూ మనమందరం సిద్ధపడదాం. సిద్ధపడి ప్రభు పిలిచిన వెంటనే ప్రభుని ఎదుర్కొనడానికి, ప్రభుని కలుసుకొనడానికి, ప్రభుతో యుగాయుగాలు ఉండడానికి మన జీవితాల్లో ఆ విధమైన సిద్ధపాటు ప్రభు మనందరికీ కలిగించునుగాక. అట్టి కృపలు ప్రభు నిలుపునుగాక.